విని కూర్చున్నారా మా టింగురంగడి వార్తల గురించి? మరి షురూ చేద్దామా? షురూ చేసే ముందు ఒకసారి హెడ్లైన్స్ ఏందో చూడుర్రి. రంగంలో రాములమ్మ డైలాగులు మస్తున్నాయమ్మా. పచారం కడవల పొంగుతున్న పాలు చూసి నవ్వుకుంటుర్రు జనాలు. పవన్ సారు వినయం ఫిదాయితుర్రు జనం. ఇడిసిర్రు కాంగ్రెసు మేనిఫెస్టో చూడాలిగా ఏది బెస్టో. ఓ దిక్కు మండే ఎండలు, ఇంకో దిక్కు ఎలక్షన్ ప్రచారాలు. ప్యానో సైకిల్ ఫైటింగులు వార్నింగ్ ఇచ్చిర్రు పోలీసులు. ఎటువైనా రంగా ఈ ఎండకు తిరగకని చెప్పినా కదా. ఇప్పుడు తిరగకపోతే ఇంకెప్పుడు తిరగాలి? అసలు తిరుగుడే ఎందుకు అంటున్నా. చక్క కొలు వేసుకొని ఇంట్లో వండుకోక గీ తిరుగుడే ఎందుకు ఆగమేంది? ఇంకా 6 దినాలే టైం ఉండే. అటెంకి ఎట్లాగో 5 ఏళ్ళు వేసేది కదే పని కదా. అంటే ఎలక్షన్ల ప్రచారానికి ఇంకా 6 దినాలే టైం ఉంది కదా. గది అయిపోయినాక మళ్ళీ ఆడిదిక్కు చూడకపోయినా పర్లేదు కదా. ఎవరు నీకు చెప్పింది? గట్లయితే జనం ఊకుంటారా? ఏ మూకునుడో ఏమో, మాట్లాడిన కాడికి చాలు కానీ నేను పోతాన్నా. అరే ఎండలు మస్తు కొడుతున్నాయి, అద్దురాజరన్న మాటిను. నీ మాట నేను ఇంట గానీ అన్ని పార్టీలో ఏమో మస్తు మస్తు ప్రచారం చేసుకుంటారు, మరి నేను చేసుకోవద్దా? ఎన్నికల ప్రచారంకు 6 దినాలే ఉండుతోటి లీడర్లంతా మస్తు కష్టపడతాండ్రు. మండే ఎండల్లా కారుతున్న చెమటను దూడ్చుకుంటా అమ్మల్లారా అన్నల్లారా మాకే ఓటేయండ్రని అడుగుతుండ్రు. ఇటు ఏపీలా అటు తెలంగాణలో ఉన్న ముఖ్య పార్టీలన్నీ కూడా ఓట్ల కోసం పడరా అని పాటలు పడుతున్నాయి. ఈ ఆఖరి దినాలు చాలా ముఖ్యం కావడంతో ఇక లీడర్లందరూ పొద్దున లేచిన దగ్గర నుంచి మొదలుకొని రాత్రి పడుకునేదాకా జనం జనం అని గలవరిస్తుండ్రు. తిండి కూడా చక్కగా తింటలేరట, నిద్ర కూడా చక్కగా ఊతలేరట. కొందరు అయితే రాత్రి కూడా గలవరిస్తాను కావచ్చు. పో ఇగో ఏపీల జనసేన ఇప్పటికే మస్తు దూసుకుపోతుంది ప్రచారంలో. ఇప్పుడు మాయావతి మేడం కూడా వచ్చింది అంటే ఇంకా ప్రచారం మస్తు పెరుగుతుంది. అటు ఫ్యాన్ పార్టీ నుంచి జగన్, విజయమ్మ, షర్మిల ప్రచారం చేస్తుండ్రు. ఇటు చంద్రం సారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరి ప్రచారమాలు చేసుకుంటారు. అబ్బో అన్నట్లు చెప్పడం మర్చిపోయినా, మన ప్రజాశాంతి పార్టీ పెద్ద లీడరు కేఏ పాల్ కూడా గాయన ప్రచారంగానే చేసుకుంటుండు. గిట్లా టైం తక్కువ ఉన్న వాళ్ళే ఎవరి ప్రచారంలో వాళ్ళు మస్తు బిజీగా ఉన్నారు. ఇక తెలంగాణకు వస్తే ఇక్కడ టీఆర్ఎస్ నుంచి పెద్ద సారు కేసీఆర్, చిన్న సారు కేటీఆర్ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తూనే ఉన్నారు. బహిరంగ సభలలోనైతే కేసీఆర్ మళ్ళా రెచ్చిపోతాండు. దేశంలో మార్పు రావాలనుకుంటా చెప్తుండు. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ మలకనన్నా మంచిగా సీట్లు గెలుచుకోవాలని వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుండ్రు. ఇప్పటికే రాహుల్ సార్ ను రాష్ట్రానికి 2 మలకల వట్టుకొచ్చిండ్రు. ఇంకో మలక కూడా రాహుల్ సార్ తోని ప్రచారం చేయిస్తారంట. అటు బీజేపీ వాళ్ళు అయితే ఇక రాష్ట్రం నుంచి కదులుతూనే లేరు. ఈ మధ్య పార్టీలకు చేరికలు పోయిన వాళ్ళే తెలంగాణలో బలం పెంచుకోనంటే గిదే సందని ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు రాష్ట్రంలోకి వచ్చి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఓ దిక్కు ఇక్కడ నేతలు ప్రచారం చేస్తుంటే కూడా ఇంకో దిక్కు మోడీ సారో మల్క, అమిత్ షా ఓ మల్క, కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులు వస్తూనే ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. చూసిండ్రా 6 దినాలే ఎలక్షన్లకు ఉండుతోటి లీడర్లు ఎంత ఆగమాగం అవుతుండ్రో. రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ, సొమ్మసిల్లకే రాములమ్మ, నువ్వు ఎండల తిరగకే రాములమ్మ, సొమ్మసిల్లకే రాములమ్మ, నువ్వు ఎండల తిరగకే రాములమ్మ, రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ. అగో గిన్ని దినాలకు మా టింగురంగనికి రాములమ్మ యాదకి వచ్చింది. ఏంద్రు రంగా గా పాట గిప్పుడు వాడబడితివి? ఇప్పుడు వాడక ఇంకెప్పుడు పాడవాలనమ్మా కుందన బొమ్మ. రాములమ్మ ఎలక్షన్ల ప్రచారం కోసం ఎంత కష్టపడుతుందో నీకు ఎరికేనా? తెలుసు, ప్రచారం చేస్తూనే ఉన్నది కదా. అట్టి ప్రచారం చేసుడు వేరు, గొంతు వేటట్టు గర్జించుడు వేరు. అందుకే రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ. ఊకో, నీ పాటకు మేడం ప్రచారానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? అరే గట్లా మాట్లాడుతుంది తులసి. అసలే ఎండాకాలం కుత్తుకవేటట్టు మొత్తుకుంటే ఎట్లా చెప్పు? మరి మేడం ఆక్రోశం గట్లున్నది. అవును గాని మరి ఎండకు పానం చిత్తుపోతు కదా. చిత్తు బొత్తైనా శివదాంక కట్టబడేటట్లే ఉన్నది మేడాన్ని చూస్తే.
రాములమ్మ రంగంలోకి దిగింది. ఎలక్షన్ల ప్రచారంలో రఫ్ఫాడిస్తాంది. ఆమె డైలాగులు గంభీరమైన కుతికతోని టీఆర్ఎస్ చేసిన పనులేందని అడుగుతాంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా విజయశాంతి బాగానే కట్టబడ్డది. తెలంగాణ అంతటా తిరుగుకుంటా కాంగ్రెస్ ను గెలిపియాలన్నది. అయినా కూడా జనం టీఆర్ఎస్ ని గెలిపించిండ్రు. గిదంతోని మల్లా రాములమ్మ ప్రచారం శురు చేసింది. పోయిన ఎలక్షన్లు పోయినాయి, గీ ఎలక్షన్లు దేశం ఎలక్షన్లు. ఇప్పుడు కాంగ్రెస్ ను గెలిపియాలని మల్లో మల్క గొంతెత్తుతాంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ రావాల్సిన తెలంగాణ అయితే రాలేదు. మీరంతా కేసీఆర్ మాటలు నమ్మి మోసపోకుండా అని చెప్తాంది రాములమ్మ. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెసు, రాష్ట్రం ఇచ్చిన పార్టీ గదాన్ని అభివృద్ధి కూడా చేస్తుందంటాంది. ఇక కాంగ్రెస్ వాళ్ళకు డబ్బులు ఆశ పెట్టి అచ్చినోళ్ళని వచ్చినట్టే అంగట్ల గుడ్లను కొన్నట్టు కొంటాండ్రు టీఆర్ఎస్ వాళ్ళని మేడం మస్తు గరమైతాంది. రాహుల్ సార్ చెప్పిన కనీస ఆదాయ భరోసా పథకం చాలా అంటే చాలా మంచిగున్నది. కాంగ్రెస్ ను గెలిపిస్తే మంచి జరుగుతుందని చెప్తుంది గీ రాములమ్మ మేడం. ఏమ్రో రంగా ఏందో పెద్దదే పుస్తకం పట్టినావు కదా, ఏంది సంగతి? ఏ డిస్టర్బ్ చేయకమ్మా, ఏం పనిలే కట్టట్టే నా దవాకి తింటావు. నేను ఇప్పుడు నిన్నేమన్నా గా పుస్తకంలో ఏం రాస్తున్నావో అని అడిగినా. జనాలకు ఏమేం చేయాలనో రాసుకుంటున్నా. రాసుకొని ఏం చేస్తావు ఇంతకి? నేను పెద్ద లీడర్ అయినాక ఈ బుక్ జనాలకు వంచుతా. గట్ల వంచితే ఏమొస్తుంది? నేనేం చేస్తానో జనాలకు తెలుస్తుంది కదా, అప్పుడు నాకే ఓట్లు గుద్దుతారు. అంటే పనులు వేయకపోయినా పర్లేదు కానీ బుక్కులలో గీ పనులు చేస్తామని చెప్తే ఓట్లేస్తారా? ఏరా మరి వేయకపోతే రాహుల్ సార్ ఎందుకు రిలీజ్ చేసిండు? గదా సంగతి. గది గాల పార్టీ మేనిఫెస్టోనో అగ్గిపెట్టనో గానీ నేను కూడా గట్లనే చేస్తా. గాలకేసినప్పుడు నాకే రా ఓట్లు. గట్ల కాదురా రంగా, గదా అన్ని పార్టీలు చేస్తారు. గందుకే కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారో గా మేనిఫెస్టోలో చెప్పిర్రు. ఈ ఎలక్షన్లను కాంగ్రెస్ మస్తు ప్రెస్టేజ్గా తీసుకున్నట్టున్నది. పోయినసారే చిత్తు ఓడిపోయింది కదా, ఈ మల్క కూడా ఓడిపోతే ఇక చిత్తు కాయిదాలు ఏరుకోడే అనుకున్నదో ఏందో గానీ మేనిఫెస్టోలో ఏమేం చేస్తామనేది చెప్పింది. ఎలక్షన్లకు టైం దగ్గర పడ్డా కొద్దీ కొత్త కొత్త ప్లాన్లు వేస్తాంది. ఇక యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ గిట్లందరూ కలిసి మేనిఫెస్టోను విడుదల చేసిండ్రు. జనాలకు అందరికి వనికొచ్చేటట్టు దాన్ని తయారు చేసినాం, మమ్మల్ని గెలిపి ఉండ్రి, ఇవన్నీ చేసి చూపెడతాం తప్పకుండా అని రాహుల్ సార్ చెప్పిండు. మేమిచ్చిన మాటలకు గట్టుబడి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం. అట్లనే న్యాయ పథకంతో ఏడాదికి 72,000 రూపాయల చొప్పున పేదలందరికీ ఇస్తాం. దేశంలో ఖాళీగా ఉన్న 22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలల్లా రాజకీయ ప్రమేయం లేకుండా చేస్తామని ఇట్లా మస్తు పెట్టిండ్రు ఈ మేనిఫెస్టోలా. చూసేతందుకు చక్కనే కనబడుతుంది కానీ ఆచరణనే ఎట్లుంటుందో మరి. గీ నడుమ మేనిఫెస్టో అని ఎలక్షన్ల ముందు చెప్పుడు అటెంకా ఆళ్ల పనాలు చేసుకుంటా ఓడు మస్తు కామన్ అయిపోయింది. మేనిఫెస్టోలో పెట్టిన పనులు తప్పక చెయ్యాలనే రూల్ గిట్లా మన దేశంలో ఉంటే మస్తుండు కదా. అయినా రాహుల్జీ తెలివకడుగుతున్నా, ఈ పనేదో మీరు సర్కారులు ఉన్నప్పుడు చేస్తే మిమ్మల్ని జనం కాదందురా, అధికారం ఉన్నప్పుడేమో ఆగరు, లేనప్పుడేమో కావాలే కావాలే అంటారు. ఏందో పొర్రికి రాజకీయాలు. ఎక్కడ నెగ్గాలనో కాదు, ఎక్కడ తగ్గాలనో తెలిసినోడే గొప్పోడు. మేము కూడా చూసినాం అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ సార్ సినిమా. నీకెప్పుడు సినిమా పిచ్చే, సినిమాలు సిరితిని ఉంటే చాలు, ఏం పట్టించుకోదు ఈమె. మరి ఈ డైలాగ్ అత్తారింటికి దారేది సినిమాలదే కదా. ఆ సినిమాలే కానీ మరి ఇప్పుడు నేను సినిమాల గురించి మాట్లాడతలేను కదా. మరి గసుంటప్పుడు గా డైలాగ్ నాకెందుకు చెప్పినావు? నువ్వు సినిమాలో చూసిన డైలాగు నిజంగా చూపిద్దామని. నిజంగా అంటే పవన్ నాడు సినిమాలో చెప్పిండు, నేడు ఆచరణలో పాటించిండు, అది పవర్ స్టార్ అంటే. గమనం గమ్యం ప్రగతికి మార్గం ప్రజలకు ప్రాణం చెదరని చైతన్యమే
అబ్బబ్బబ్బబ్బా ఎంత పెద్ద మనసు ఎంత వినయం. పవన్ గురించి ఇన్ని దినాలు ఎంతో తెలుసు అనుకున్నా, కానీ నాకు తెలిసింది చాలా తక్కువ అని ఇప్పుడు తెలిసింది. చూసిండ్రా పవన్ సార్ ఏం చేసిండో. విశాఖపట్నంకు మాయావతి రాగానే దగ్గరికి పోయి స్వాగతం పలికిన పవన్ సారు ఆమెకు నమస్కారం పెట్టి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. బీఎస్పీతో కలిసి పనిచేస్తాం, మాయావతి మంచి మనిషి అని చెప్పిన పవన్ సారు మేడం రాగానే తన వినయ విధేయతలను ప్రదర్శించిండు. మొదటి నుంచి కూడా పవన్ మాయావతి మంచితనం గురించి చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారం కోసం మేడం వచ్చిన వాళ్ళే పవన్ సార్ మస్తు సంబరపడ్డాడు. మాయావతి గారిలో మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు ఒక మాతృమూర్తి కనిపించింది, ఒక పెద్దగా కనిపించింది, నాకు గొప్ప మనిషి. కదిలిపోయిన ఆవిడ చూపించి నా పైన చూపిన ఆధారానికి నేను అనుకోలేదు. ఆవిడ కూర్చోబెట్టి ఆవిడ మాట్లాడిన విధానం, ఆవిడేమనుకోలేదు. ముందు సీట్లు గీట్లు వీటి గురించి కాదు మాట్లాడాల్సింది, బంధం పెరగాలి, ముందుకెళ్ళాలి మనం అని చెప్పి అందరికీ చెప్పి ఎవ్వరు కూడా దీన్ని దయచేసి చెడగొట్టద్దు, వచ్చే దశాబ్దాలుగా ఉండాలి అని చెప్పి కోరుకొని దీవించి పంపారు నన్ను ఆవిడ. అలాంటి మాతృమూర్తికి వేమూరు సభ నుంచి గుండెల్లోతులోంచి ఆ తల్లికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే మీరు ఆలోచించండి, ఉత్తరప్రదేశ్ లాంటి కరుడుగట్టుకుపోయిన వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ఒక ఆడపడుచు వచ్చి కాన్షీరామ్ గారు లేకుండా పక్కన ఒక్కరే వచ్చి యుద్ధం చేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో సమానంగా జాతీయ పార్టీ ఏదైనా ఉంది అంటే బహుజన్ సమాజ్ పార్టీ. అలాంటి బహుజన్ సమాజ్ పార్టీకి జనసేనకి నిజంగా బంధం కుదరడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించే విషయం. పవన్ కు మస్తు ఫాలోయింగ్ ఉన్నది, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. సార్ తలుచుకుంటే సినిమాల్లో మస్తు సంపాదించవచ్చు. కానీ ఇక అవన్నీ ఇడిసబెట్టి ఇట్లా రాజకీయాలకు వచ్చి ఎండ కోర్చుకొని జనాల కోసం తిరుగుతాండు. మార్పు కోసం ఎంత దూరమైనా వెళ్తా అంటుండు. సత్యాగ్రహమై పదులుగా పదా, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా. మొన్న చెట్ల కింద కూర్చొని మట్టి సిప్పల అన్నం తిన్న పవన్ సారు ఇప్పుడు మాయావతి ఆశీర్వాదం తీసుకొని తన క్రమశిక్షణ ఏంటనేది చూపించిండు. గి చూసిన జనాలు గంత పెద్ద లీడర్ అయి ఉండి గిట్లా కాళ్ళు మొక్కిండంటే ఎంత గొప్పోడై ఉండాలని మాట్లాడుకుంటుండ్రు. తులసి నిన్న అమెరికాకి తోలుకపోతా. నేను అమెరికా అంటే అనకాపల్లి అనుకున్నావా ఏంది? నాకు అమెరికాకు అనకాపల్లికి తేడా తెలియనంత తెలివి తక్కువ అని అనుకున్నావా? అబ్బా నీకెట్లా తెలిసింది రంగ, నా మనసులో ఉన్నది. ఓవర్ యాక్షన్ చేయకు తులసి, ఎంతలు ఉండాలో గంతల్లో ఉండు, లేకపోతే అర్థాలు చదువుడు మానేస్తా చెప్తున్నా. కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందంట. ఎన్ని దినాలని ఇట్లా బెదిరిస్తావు ఆడతలేనని? మరి నేను అమెరికాకి తోలుకోవద్దంటే ఎందుకు నమ్ముతావు? నాకు పాస్పోర్టే లేదు, అమెరికా ఎట్లా తోలుకోపోతావు? డోంట్ వర్రీ, ఈ టింగు రంగడి హూనా. డోంట్ వర్రా, అంబట్ల తుర్రేం కాదు. ఎందుకు తులసి, ఇక పాల అమరావతిని అమెరికా ఎత్తా అంటే నమ్ముతారు, చంద్రం సార్ ఏమో సింగపూర్ సిటీని చేస్తా అంటే నమ్ముతారు. నేను చెప్తే ఎందుకు నమ్మరు? అబ్బో గట్లొచ్చినావు నువ్వు. ఎండ నుంచి శీతల పానీయాలు ఉపశమనం ఇచ్చినట్లు ఎన్నికల హీట్ నుంచి కేపాల్ అందరినీ రక్షిస్తుండు. ఎలక్షన్ల ఆడావుడు ఎప్పుడైతే షురు అయిందో గప్పటి నుంచి ఏదో ఒక అంశం మీద హల్చల్ చేస్తూనే ఉన్నాడు. ఈ సార్ వీడియోస్ కి అయితే సోషల్ మీడియాలో మస్తు వ్యూస్ వస్తున్నాయి. పాల్ చెప్పిన దాన్ని వినేదానికంటే కూడా ఆయన వీడియోని చూసి నవ్వుకునేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక ఈ పాల్ సార్ ఇప్పుడు ఎలక్షన్లకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం చేస్తూనే ఉన్నాడు.
గీ పచారం చేసుకుంటా జగన్ సార్పై సీరియస్ అయ్యిండు పాలు. నేను చంద్ర మొక్కడన్ను అంటున్నావు, గట్లెట్లయితే చెప్పు, నువ్వు చెప్పిందే ఏమనిపిస్తే కోర్టుకు పోయి అక్కడనే చూసుకుందాంపా అని పాలు సవాల్ చేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము కలిసి ఫైల్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఎందుకు ఆయన కాన్స్టిట్యున్సీలో మా 38 మంది సభ్యులు ఉన్నారట. అది తెలుగుదేశం పార్టీ పెట్టారట. మరి నిజంగా తెలుగుదేశం పార్టీ పెడితే వైఎస్ఆర్సీపీకి చిత్తశుద్ధి ఉంటే మనం కలిసి సుప్రీంకోర్టులో ఫైల్ చేద్దాం. నేనైతే పెట్టలేదు, ఇంకెందుకన్నా నీతే ఉంది. మీడియా ద్వారా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ మీరు నేను కలిసి ఇమీడియట్గా హైకోర్టు సుప్రీంకోర్టుకి ఈరోజు వెళ్దాం. మా మెంబర్లు మీ మెంబర్లు కొల్లుడు అయ్యారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొల్లుడు చేశారని మీరు నమ్మితే ఓకే, ఎలక్షన్ పోస్ట్పోన్ చేయమంటే చేస్తారు కదా. మన 2 పార్టీలను రండి, ఇది నా నీతి. అబ్బాయి జగన్, నేను చంద్రబాబు ఆయన పార్ట్నర్స్. నీకు నీతి నిజాయితీ ఉంటే మీడియా ద్వారా పిలుస్తున్నా, నేను సంతకం పెడతా. ఆ 38 క్యాండిడేట్లు నేను విత్డ్రా చేసుకుంటా. మీరు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని అడగండి. మరి ప్రచారంలో కేఏపాల్ ఏం చెప్తుండో తెలుసునా, గీనని గెలిపిస్తే అమరావతిని అమెరికా చేస్తాడంట. ఒక్క సంవత్సరంలో ఆంధ్రాని అమెరికా చేద్దాం, అభివృద్ధి చేసుకుందాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మంచి కంపెనీలు. అమెరికా చేయడం అంటే అర్థం ఏంటి? మంచి స్కూళ్ళు, అమెరికన్ ఎడ్యుకేషన్ టైప్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు. ఇప్పుడు వరకు ఎలా చేశానో అలా చేస్తాం. నేను చేస్తా, మీరేం చేయాలి? ఒక్కొక్కరు 8 రోజులు 100 మందికి రోజుకు చెప్పండి, ఇంట్లో పడుకోవడం కాదు. అయినా పాల్ గారు తెలియక అడుగుతున్న అమరావతి అమెరికా ఎట్లయితే చెప్పు, నీకు మ్యాజిక్లు ఇట్లా వస్తాయా ఏంది? పోయిన వాళ్ళగా చంద్రం సార్ కూడా గిట్లనే అన్నాడు, రాజధానిని సింగపూర్ లెక్కన కడతా అని. ఏమైంది? అంతా తుస్సే. ఇక నువ్వు ఇప్పుడు అమెరికా చేస్తావా? ఈ నెటోళ్ళు ఉంటే మస్తు చెప్తారు మీరు అని సోషల్ మీడియాలో సెటైల్ వేస్తుండ్రు. ఏం రాజకీయాలు ఏందో? ఎలక్షన్లు వచ్చినాయి కదా, గట్లనే ఉంటాయి రంగా. రాజకీయాలు చేసుకోవాలి గాని లొల్లులు లోటారాలు ఎందుకు? లొల్లులా? లొల్లులు ఎక్కడి? అందుకే నేను బయటికి వెళ్ళకన్నా. ఎవరితో లొల్లు పెట్టుకున్నావు? ఏ ఊక ఏదైనా మాట ఎప్పుడే ఆల్సాం పూర్తిగా ఇన కూడా గంపకింది కొడిగా ఏడుస పెడితే కొక్క అనుకుంటా మొత్తుకున్నట్టు వర్తనే ఉంటది ఒకటే తీరుగా. గట్లంటావేంది రంగా? నీ గురించే కదా నా బాధ. నా గురించే అని చెప్పిందా నేనవా? మరి ఏమైందో చెప్పు. కడప జిల్లాలో టీడీపోళ్ళు పంక గుర్తోళ్ళు లొల్లులు పెట్టుకున్నారు. గట్లెందుకు లొల్లు పెట్టుకుంటాండ్రు? ఎందుక గడు చూడు తెలుస్తుంది. ఎలక్షన్ల టైంలో కొట్లాటలు జౌడాలు మస్తు అవుతున్నాయి. గాపాటోళ్ళు పైసలు వంచుతుర్రని గీపాటోళ్ళు మద్యం వంచుతుర్రని గాపాటోళ్ళు కలవడతనే ఉన్నారు. ఇప్పటికే పోటాపోటీగా ప్రచారం చేసుకుంటానే ఇగో సందు దొరికితే గిట్లా లొల్లి పెట్టుకుంటారు చిన్న చితక లీడర్లు. చూసిండ్రా, కడప జిల్లా నందలూరు మండలంలో ఈ లొల్లి జరిగింది. తెలుగుదేశపోళ్ళు ఫ్యాన్ గుర్తు పాటోళ్ళు ఒకరిపైకొకరు అచ్చుకుంటా కొట్లాడుకున్నారు. ఫ్యాన్ గుర్తోళ్ళు పైసలు వంచుతున్నారని టీడీపోళ్ళు అడ్డుకున్నారు. ఇదంతోని లొల్లి పెద్దగైంది. ఇక గాయంతల్నే పోలీసులు రానే వచ్చిండ్రు. ఇద్దరికి నచ్చజెప్పి ఇంకోసారి ఇట్లా లొల్లులు పెట్టుకుంటే లోపలేస్తామని గట్టిగానే చెప్పిండ్రు. పోయేటప్పుడు ఏం పట్టుకపోము. ఉన్న రోజులన్నా మంచిగా ఉండాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోండి. రేపు ఇదే యాళ్ళకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.